ఆయనకు జ్వరం వచ్చింది, నడువులు వచ్చి జ్వరం వచ్చింది. ఆయన లేపాలంటే చాలా లావు ఉంటాడు, అట్లా అంతకంటే లావు ఉంటాడు. తింటాడు, కూర్చుంటాడు కదా, బాడీ వచ్చేసి బొర్ర వచ్చేసింది, బాడీ వచ్చేసింది. ఇది వరకు బక్కగా ఉండి ఇప్పుడు లావు. మెడిసిన్ ఎఫెక్ట్ కూడా చాలా పడుతుంది. 2 రకాల మెడిసిన్. ఇంకా అందులోటి మళ్ళీ లిక్విడ్ మానేసినాం, ఫుడ్ పెడుతున్నాం. అది ఇంకెప్పుడన్నా సాయంత్రం చపాతీ చేస్తా రోజు. చపాతీ అట్లా సన్నగా కావాలని చపాతీ పెడతాం. రిజల్ట్ వస్తుంది. అంటే అప్పుడు ఏం తెలియకుండే, ఇప్పుడు వీళ్ళు వచ్చినా గుర్తుపట్టకుండా అప్పట్లో. ఇప్పుడు పాత సినిమాలు వచ్చినా, సీరియల్ వచ్చినా, ఇది అప్పటి సినిమా, ఇది ఇప్పటి సినిమా, ఏడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అట్లా ఇట్లా అన్ని చెప్తున్నాడు. అది వరకు చెప్పలే. అట్లానే ఇది మళ్ళీ నా హీరోయిన్ మా అని చెప్పేది పేర్లు. నేను అడుగుతా కావాలని, ఇట్లా ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు నీకు తెలుసా అని టీవీ పెట్టి 24 గంటలు వార్తలు వింటాడు బాగా. ఎనీ టైం వార్తలు వింటాడు. అట్లా అదే టీవీ మాత్రం 24 గంటలు పెట్టాల్సింది. ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందేమని ఆశ. ఆయన వదిలేటు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఈ కాసేపు వచ్చిన టెన్షన్. నాకు ఇంత స్టోరీ ఉన్న విషయం నాకు కూడా తెలియదు కదా. లేకపోతే మీరు వచ్చే ముందే స్టార్ట్ చేసిన వాళ్ళందరూ మిమ్మల్ని ఏం పర్లేదులే, మా బాబుని పెట్టి వచ్చినాం. తను ఇంకా మరి ఏమన్నా ఇంకా కంటిన్యూస్ స్టడీ మొత్తానికి స్టాప్ చేసేసి అంటే ఓపెన్ రాపిద్దాం అనుకుంటా. ఫస్ట్ ఇయర్ చేసిండు. ఫస్ట్ ఇయర్ చేసిండు కానీ ఈ ఇయర్ ఇది 2వ సంవత్సరం అయింది. ఇక మొన్న గోళ చేసి రాయరాదు నాన్న అంటే, నా పరిస్థితి చదివేటట్టు ఉందా, రాసేటట్టు ఉందా మమ్మీ అని అంటే, అటు సార్ వాళ్ళు పిలుస్తుంటారు నైట్ అనక పగులు అనక. ఈయనకు చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి, నడిపియాలి, ఇంకా అన్ని బ్రష్ చేయడం అన్ని. నేను ఒకవేళ పనికి పోయినా కానీ ఆయనే చేస్తాడు. మా బాబు ఒకరు కాకపోతే ఒకరు మెయింటైన్ చేయాలి ఆయన్ని. మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి. మాకు తీరిక అనేది ఉండదు. నైట్ 10 అవుతుంది, 11 అవుతుంది పడుకునేసరికి. ఉదయం 4 గంటల కానీ చేసుకుంటే పరిస్థితిలో మిమ్మల్ని చూసి నిజంగా ఇది బాధలే. నేను పెట్టుకోనమ్మా, ఎవరికి మంది చేస్తలేను అమ్మా, ఆయనకే ఏడ్చుకుంటా కానీ నేను మంది ముందలేను. తర్వాత ఎంత చులకనగా చూస్తారు, ఎట్లా చూస్తారో అని. ఎప్పుడన్నా కష్టం వస్తే అక్క మంగళ కాసిన తీస్తే నువ్వు ఏడవద్దు జ్యోతి, ఏడుపు ఎదురు చూస్తుంది అని అంటది. అట్లా అని కూడా కొంచెం మింగేస్తుంటా. ఇంకెప్పుడన్నా వదినొచ్చి ఓదార్పు చెప్తారు, అట్లా బాధపడకూడదని, అన్న మంచిగా అవుతాడు అని అంటది. ఇంకొక 1 year చెప్పలేమమ్మ, భగవంతుడు ఎప్పుడు కన్ను తెరుస్తాడు. మా ఆయనకు నడవాలని ఒక పరీక్ష పెట్టిండు, ఆ పరీక్షలు నెగ్గాలంతే ఇక అనుకుంటున్నా. రావాలనే కోటి దేవుళ్ళకి మొక్కుకుంటున్నా, అదే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇలా ఎంత వరకు ఉందని కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. నేను తెలిసి ఎవరికి పొరపాటు అయితే చేయలేదమ్మా. తెలియకుండా చేస్తే చెప్పలేను, అది నాదో మా ఆయనదో. నా పిల్లలు నేను ఇలా అనుభవిస్తున్నా. అవును, మీ బాబు కూడా మీ పిల్లలు ముగ్గురమమ్మా. మాకేం ఆస్తులు లేవు, చిట్టి ఎత్తుకొచ్చి కట్టింది. ఇప్పుడు అది కష్టపడి కట్టాల్సి వస్తుంది. ఆయన ఒక్కొక్కసారి ఏందో రాపిడని చేస్తాడట, అదని చేస్తాడు. అవసరమా నాన్న చీకట్ల పగలు చేయడం అని నేనంట. పెద్ద అబ్బాయి జాబ్ చేసుకుంటా అప్పుడప్పుడు. మరి వెళ్ళావు కదా చిట్టికి. ఒకసారి 3-4 లక్షలకి ఎత్తుకొచ్చిండు హాస్పిటల్ ఉన్నప్పుడు. అయిన వాళ్ళు అంటారు, అడిగితే అది అమ్ముతావా, ఇది ఇస్తావా, ఊళ్ళో ఇల్లు ఉంది కదా అమ్ముతావా, ఇది అమ్ముతావా అని అనేవాళ్ళు. అందుకే ఎందుకు ఒక చిట్టి ఎత్తుకొని ఇస్తే అయిపోతుంది కదా. కొన్ని చెప్పుకుంటే అవతలకి తెలిసిపోతుంది. ఇంకా చెప్పుకోండి, మీలాంటి వాళ్ళు నిజంగా ఏం చెప్తామమ్మా, ఏదని చెప్పుకుంటాం, ఏ కష్టం చెప్పుకోలేం. అది దిగమింగటమే మనతోట అంత. అంటే మీ నుంచి ఇంకా ఎక్కువ కష్టాలు ఉన్న మీకు కొంతమంది ఏంటంటే జనాలు, ఈ కష్టానికి నేనే చాలా కష్టాలు పడుతున్నాను, అంత ఇదిగా ఎవరు లేరేమో అనిపిస్తుంది. మీరు ఇంత కష్టపడే జనాలు తెలిసింది అనుకోండి, నిజంగా ఈమె కష్టం ముందు మనది ఇంకా చిన్నది లేదు. మేము కూడా అలాగే యూట్యూబ్ లో కొట్టి చూస్తాం. మమ్మీ ఒక ఆయన ఇక్కడ వెట్టి పోస్తున్నాడు, మన డాడీకి ముక్కులంగా పోస్తున్నాడు, మనదేం కష్టమే అనండి. ఇక్కడ నుంచి పోస్తుంది, మహారాష్ట్ర అంటే ఆమెది. సైడ్ కోల్ పెట్టి పోస్తుంది, ఇక్కడ హోల్ పెట్టి. సేమ్ మా ఆయన లాగానే ఉన్నాడు ఆయన. కానీ ఆయన తొందరకి మేము ఎప్పటికప్పుడు కొట్టి చూస్తూనే ఉంటాం. రాత్రి కూడా చిక్కడపల్లి అంట, ఆయన హోమియోపతి నడుస్తాడు, అది ఇది అంటే నెంబర్ కొట్టు దాదాపు పేరు రాయి నాన్న, వెళ్దాం కారు బుక్ చేయంటే వెళ్ళిండి పోదాంలే నాన్న ఈరోజు వద్దులే అని చెప్పి అన్న. ఆయన హైదరాబాద్ హోటల్లో దిగుతాడట, మళ్ళా తిరుపతిలో ఉంటాడట. ఇవన్నీ నోట్ చేసుకున్నాం మేము. రాత్రి చెప్పిండు ఆయన. మొత్తం సర్చింగ్ లోనే
అంటే ఎక్కడ పోతే నయం తొందరగా ఇక్కడ చవితి అమ్మట దేవుడు అమ్మట తిరగడం కానీ పోలేకపోతున్నాం కదా ప్రతి దానికి. ఇంతెందుకమ్మా ఈ అక్క వాళ్ళు మాల వేసుకుంటే ఎప్పుడో పోదామని తయారైందని ఈయన కోసం ఆ టైంకి వెళ్ళిపోయిన అనమాట. నువ్వే మంచిగా ఉంటే నేను తొందరగా పోయేదాన్ని కానీ ఆ ఫీలింగ్ ఆయనలో ఉండి నాకు తిరిగి చెప్తాడు మళ్ళీ. ముందు పోతే నేను ఎక్కడ ఏం చేసుకుంటాను అంటే 1-2 ఇబ్బంది, ఫుడ్ మెడిసిన్ వేయాలి కదా. అవును, అక్కడ ఒక్కడికి పోతే తొందరగా రాలేం కదా. అప్పటికి 12ంటికి అట్లా పోతే 3-4 అయింది అక్క వాళ్ళ ఇంటికాడ. మళ్ళీ అంతసేపు ఆయన ఫుడ్ కుండలేడు, గంటకు మెడిసిన్ వేయాలి, గంటకు వాటర్ తాపాలి, అలాంటివి ఉంటాయి. అట్లా అలాంటివి నువ్వు ఎటు పోలేకపోతావు ఆలోచిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మనకు మనీ ప్రాబ్లం ఎక్కువ కదా, డబ్బుల ప్రాబ్లం. నీకెందుకయ్యా మేడాలు ఉన్నారు కాళ్ళు గడ్డాలు పట్టుకుంటా కడుక్కొచ్చుకుంటా అని అంటే అడుగుతామ్మా, తప్పే ఉంది, మా ఆయనను బతికేయడానికి కావాలి కదమ్మా అడుగుతా, నోరు తెరిచాను అడుగుతా. తప్పదు, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, ఈగో వదులుకోవాలి. ఈగో ఏముంది, మా ఆయన బతికితే సార్ అసలు సాయం చేస్తారు. మొన్న ఒక మేడానికి ఆమె చిన్న పోతే అర్థం చేసుకుంటది. హిందూ జ్యోతి, ఆమె పేరు ప్రశాంతం. హిందూ జ్యోతి ఇట్లా ఉన్నా అంటే ఏం లేదు అమ్మా, ఏం లేదంటే ఏందో చెప్పు అని అంటే ప్రతిదీ ఖర్చు అవుతుందిగా అమ్మా అని నేనంటే మీరు ఎందుకు ప్రస్తుతానికి పాటలు పాడతలేని చెప్తాను. ప్రస్తుతానికి మా ముగ్గురు ఆడపడుచులు, ఆమె చిన్న అక్కడ అతిపత్తి ఆమెది. అక్కడ నంద్యాల తీసుకుపోతే బాగుంటది, తీసుకుపోదాం అని అంటుంది. తీసుకుపోవాలంటే కారు ఆయనకు ఫోన్ చేసిన, ఆ నంద్యాలకు తెలిసిన ఆయన 20,000 అంటున్నాడు. 20,000 అంటే ఇప్పుడు ఆడ 3 రోజులు ఉండాలంట. నేను ఒకసారి వంట చేస్తా, వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, ఆయన వదిలిపెట్టి పోయేటట్లేదు. మా ఆయనను తొలకపోవాలంటే ఇప్పుడు ముగ్గురం కావాలి, నేను ఉండాలా, మా అబ్బాయి ఉండాలా. మా అబ్బాయి ఉండాలంటే సార్లు ఊరుకోరు కదా. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ కార్ ఆయన కాల, ఆయన ఫుడ్ ఇది అది మస్తు ఖర్చు అవుతుంది వదిన, కొద్దిగా నేను నెట్టుకొస్తున్నా. ఆమె అంటది ఎప్పుడు అట్లనే అంటావు, ఎప్పుడు తీసుకుపోదామే అంటది. కానీ ఇద్దామని అయితే అనదుగా. ఆమెకు 10 ఎకరాలు అట్లా ఉందా చెప్తున్నమ్మా, సొంత తమ్ముడు అంటే ఆమెను అంతానికి హక్కు లేదు. అప్పుడు వచ్చినప్పుడల్లా 5-10 చేతనైన కాడికి ఇచ్చింది. ఇప్పుడు నేను అనలేను కదా, నువ్వు నోటి మాటతో అంటావు. నా పరిస్థితి ఇప్పుడు నిన్న టీవీలో చూడండి టక్కున ఫోన్ కొట్టింది, అది చూసి అక్కడ తీసుకుపోదామా జ్యోతి అంటే తీసుకుపోదాంలే అన్న. ఆ ఉపసమ్మతికైనా తీసుకుపోదాం, అయినా తీసుకుపోవాలన్న కోరికే. అటు పోవాలా ఇటు పోవాలా అట్లా కూడా అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడ 20,000 అయినాయి అమ్మ, 2 సార్లు తీసుకుపోయినా. అక్కడ పోయినప్పుడు 4 మనుషులం పోయినాం కర్ణాటకలో. ఏం భుజంగం అంటారు, గుడిమిట్టల్ భుజంగం. ఉదయం నైట్ 9ంటికి పోతే అడిగిపోతారు 3 ఏమైందమ్మా. కారు తీసుకొని పోయినాం, పోయినాం. కానీ ఏం ఇంప్రూవ్మెంట్ రాలే. ఆయన కూడా చెప్పిండు ఆ డాక్టర్, మీ ఆయనకు రాదమ్మ ఇప్పటంతలా, చాలా టైం పడుతుంది, నువ్వు అస్సలు బాధపడక. నేను బాధపడతలేను సార్, ఉన్నదే ఇంకా ఏముంది బాధపడ అని నేను అన్నా. ఆయన చెప్పి నేను కాడికి ఫిజియోథెరపీ మెడిసిన్ కూడా బాగోదు, కాకపోతే నొప్పులకు మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పిండు. ఏమో నొప్పులు ఉంటాయమ్మా, మొత్తుకుంటాడు ఓకే. ఇవన్నీ ఇక్కడ పోయిన నరం ఇట్లా రావాలి కదా, ఈ చెయ్యి పీకినంత సేపు ఇట్లా ఉంటది, పీకినంత సేపు ఇట్లా వస్తుంది. ఇంకో 100 సార్లు పీకుతావు, మళ్ళా తర్వాతకి ఇక్కడికి వస్తుంది. అది బ్లడ్ అనేది రన్నింగ్ కావాలంట, అది తొందరగా కాదు. అది బ్లడ్ రన్నింగ్ కావాలంటే అది కరగాలంట. ఈ కాలు కూడా అంతే పరిస్థితి. ఇలా అన్ని ఫిజియోథెరపీ అంటే అట్లా అనాలన్నీ. బాడీని ఒక చోట కూర్చోబెట్టాలి, పడుకోబెట్టాలి, లేబట్టాలి. మంచం నుంచి 10 సార్లు కూర్చోలే అని గోడకు నించోబెట్టాలి. మా బాడీ ఊనమైపోతుంది. అయినా ఓర్పుగా చేస్తూనే ఉంటాం. కొన్ని ఇట్లా కఠినంగా ఉంటాయి కానీ వస్తే బాగుండని అనుకుంటే చేస్తాం. తొందరగా సెట్ అవ్వాలని. మేము అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చినామంటమ్మా, మా ఆయన ఇక్కడికి వస్తే మారిపోతే బాగుండు. మారినాక మా పిల్లలు మేము ఒక ఇల్లు కట్టుకొని 2 పిల్లలకు పెళ్లి చేసి 3 పూటల అన్నం ప్రశాంతంగా తింటే చాలనుకున్నా. నేను ఆస్తులు వద్దు, ఏది వద్దు, భగవంతుడా అనుకోని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. కడుపులో ఇంత బాధ పెడతాడని నేను అస్సలు అనుకోలేదు. తినే వాళ్ళ ముఖం చూస్తూ, తాగే వాళ్ళ ముఖం చూస్తూ, ఎవరైనా ఇట్లా పక్కన పోతే మన డాడీ అయితే బండి ఎక్కించుకుపోతే బాగుండు మమ్మీ అనే ముఖం చూస్తూ, ఇవాళ పండుగ నాడు అందరు తీసుకుపోయి అన్ని పెట్టుకుంటారు, మనకు పెడతారు నువ్వు ముఖం చూస్తూ అసలు చాలా. మా అబ్బాయి అంటుంటాడమ్మా, మా చిన్న అబ్బాయి ఎట్లా తెలివిగా మాట్లాడతాడు.
చిన్నలో కొంచెం తెలివి ఉంటది ఎక్కువ. ఇట్లా అదే ఇక వాడు బాగా మాట్లాడతాడు. అంటే వాళ్ళకి ఇంకా చూస్తుంటారు కదా అంత సమాజంలో. బాగా లేకపోయినా అట్లా ఇట్లా కూర్చుంటాడు వచ్చి ఎదురు మీద పంతాడు వాళ్ళ నాన్న మీద. బా. ఊకే పండుకుంటాడు. వద్దు లేరా లేరా నేను అంటే ఊకో మమ్మీ మా డాడీ మీద నేను పండుకుంటాను నీకెందుకు. మళ్ళీ అట్లా పక్కకు పోయి ఒకవేళ లేకపోతే ఈయన పరిస్థితి ఏంది, లేకపోతే పరిస్థితి ఏందని అనిపిస్తుంది. అట్లా అనుకుంటా మొండికేస్తా.